యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24-25 తేదీలో జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బ్యాంకర్ల ఒంగోలులో నిరసన తెలిపారు. నెల్లూరు బస్టాండ్లోని యూనియన్ బ్యాంక్ వద్ద 9 యూనియన్ల నాయకులు, అధికారులు, వర్క్మెన్ స్టాఫ్ పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ అడ్డం పెట్టుకుని బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శించారు. ప్రజలకు కలిగే నష్టాల గురించి తెలియజేసేందుకు బ్యాంకు ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. వారంలో 5 రోజులు పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో అన్ని తరగతుల ఉద్యోగాలను భర్తీ చేయాలని, ప్రస్తుతం పనిచేస్తున్న టెంపరీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం వల్ల పనిభారం పెరిగి కస్టమర్లపై ప్రభావం చూపుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజేష్ ఖన్నా, రాజీవ్ రతన్ దేవ్, వి శ్రీనివాస్, సుబ్బారావు, ఉమాశంకర్, షేక్ హాసన్, సుధాకర్ రావు, వెంకటరెడ్డి, సిహెచ్ శ్రీనివాసరావు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకుడు రాజేశ్వరరావు నిరసనకు మద్దతు తెలిపారు. అన్ని బ్యాంకుల్లో బ్యాంకు ఉద్యోగులు మరియు అధికారులు కలిసి ఉన్న ఐక్యవేదిక. మేమందరం కలిసి పోరాడుతున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా అన్ని క్యాడర్లలో రిక్రూట్మెంట్ అనేది వెంటనే జరగాలి. టెంపరీగా పనిచేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. మరియు అవుట్సోర్సింగ్ విధానాన్ని బ్యాంకుల్లో తీసేయాలి. ఇప్పటికే మొన్నటి వరకు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఉండేవాళ్ళం దేశవ్యాప్తంగా. ఇప్పుడు చూస్తే 8 లక్షల మందే ఉన్నాం. బ్యాంకు బ్రాంచ్లు అయితే పెరిగిపోతున్నాయి, కానీ రిక్రూట్మెంట్ అయితే జరగట్లేదు. దీనివల్ల బ్యాంకు ఉద్యోగులకి బాగా శ్రమ పెరిగిపోతుంది, వాళ్ళకి బాగా ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని మేము మొన్న ఫిబ్రవరి 7వ తేదీ నుంచి రేపు మార్చి 25వ తేదీ వరకు వివిధమైన సమ్మె కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నాం. మేము చేసే మా డిమాండ్స్ వచ్చి 5 డే బ్యాంక్. దాదాపు ఎక్సెప్ట్ బ్యాంక్స్ తప్పితే మిగతావన్నీ వర్కింగ్ డే 5 డేసే నడుస్తున్నాయి. ఈ రోజుల్లో అన్ని యాప్స్ అన్నీ లైవ్గా అవైలబిలిటీ ఉన్నాయి. బ్యాంక్ వచ్చి పని చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 5 డేస్ వర్క్ చేస్తే సరిపోతుందని ఆల్రెడీ రిపోర్ట్స్ అన్ని ఇచ్చారు. దానికి గవర్నమెంట్ అప్రూవల్ కోసం పెండింగ్, అదొక మెయిన్. అట్లానే గ్రాట్యుటీ సెంట్రల్ గవర్నమెంట్ 20 lakhs ఇస్తున్నారు, మాకు 25 lakhs ఇవ్వాలి, అదొకటి. అట్లా బ్యాంకులో దాదాపు 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే సంవత్సరానికి 50,000 మంది దాకా రిటైర్డ్ అయిపోతున్నారు. సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. దీనివల్ల బ్రాంచ్ మేనేజర్ కూడా ఒక ప్యూన్ ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇమీడియట్లీగా రిక్రూట్మెంట్ జరగాలని మేము కోరుకుంటున్నాము. దీనికోసం మేము ఫిబ్రవరి 7 నుంచి యాజిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. నెక్స్ట్ మొన్న మార్చి 3 పార్లమెంట్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేశాము. అది గ్రాండ్ సక్సెస్ అయింది. ఆల్రెడీ గవర్నమెంట్లో చలనం స్టార్ట్ అయిపోయి ఇప్పుడిప్పుడే మాతో చర్చలకు పిలుస్తున్నారు. ఇది కనుక సక్సెస్ కాకపోతే మార్చి 24, 25వ తేదీన దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పైన బ్యాంకు ఉద్యోగులు సంయుక్తం అవుతున్నారు. ఈ సమ్మె బాగా ఉధృతంగా ఉంటుంది. మీ అందరూ మాకు సపోర్ట్ చేయాల్సిన కోరుతున్నాం. ఇది మా ఉద్యోగులు మేము చేసే జీతాల కోసం చేయడం కాదు. ఇది పబ్లిక్ కోసం ప్లస్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం చేస్తున్న ఉద్యమం. మీ సహకారం మాకు ఉండాలని కోరుతున్నాం. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి 8 లక్షల మంది ఉద్యోగులు, ఆఫీసర్లు 2 రోజుల పాటు సమ్మె చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి మరి అనేక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. మరి 3 రోజుల క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్ని రాష్ట్ర రాజధానుల్లో, జిల్లా నగరాల్లో, అన్నింటిలో కూడా అన్ని ప్రధాన కేంద్రాల్లో ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విషయం ఏంటంటే ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇవాళ బ్యాంకుల్లో సరైన రిక్రూట్మెంట్ లేదు. సరైన రిక్రూట్మెంట్ లేని కారణంగా అనేక మంది ఈ ఒత్తిడికి తట్టుకోలేక బలవంతంగా ఆత్మహత్యలకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ కింద క్యాడర్ నుంచి కూడా ఇవాళ బ్యాంకుల్లో మీరు చూసినట్టయితే చిమ్మే సర్వీసు చేసేవాళ్ళు, ఏది మామూలుగా స్వీపర్స్ దగ్గర నుంచి కూడా అంత టెంపరీ ఎంప్లాయీస్, స్వీపర్స్ కానీ, లో క్యాడర్ ఎంప్లాయీస్, సబ్ స్టాఫ్ క్యాడర్ కానీ వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ ఇచ్చి మరి టెంపరీ జీతాలు ఇచ్చి వాళ్ళకి పనిచేయించుకున్న. గత కొన్ని రోజుల నుంచి మేము అనేకమైనటువంటి విధానాల్లో మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రాం ఇక్కడ జరపడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్స్ ఇప్పుడు వివిధ బ్యాంకుల్లో ఎంతో పని ఒత్తిడి పెరిగి అనేకమైనటువంటి ఆందోళనకు గురయ్యి చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
అది కూడా కాక కొత్త బ్యాంకులకి అవకాశం ఇస్తున్నారు. సరైన రిక్రూట్మెంట్ లేరు. ఒక్కొక్క బ్రాంచ్లో సింగిల్ క్లర్క్గా ఉంటున్నారు. ఒక్కొక్క బ్యాంకులో ఒక ఆఫీసరు ఒక క్లర్క్ తోటి బ్రాంచ్ రన్ చేయాలంటే కష్టం అవుతుంది. అదేవిధంగా టెంపరవరీ ఈ స్వీపర్స్ కానీ వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి టెంపరరీగా చేస్తూ వాళ్ళు చాలని జీతాలతోటి వాళ్ళ చేత ఎక్కువ పని చేయించుకుంటూ వాళ్ళ శ్రమను దోపిడీ జరుగుతుంది. దాని మీద కూడా ఈ యొక్క 9 యూనియన్స్ యూఎఫ్ఈ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు చూసుకుంటే వాళ్ళందరికీ కూడా 5 డేసే ఇస్తున్నారు వర్కింగ్ అవర్స్. మరి పబ్లిక్ సెక్టర్ బ్యాంకర్స్ ఎందుకు ఈ విధంగా మాకు అన్యాయం చేస్తున్నారు? ఇవన్నీ మా డిమాండ్లు. కనుక ఈ యొక్క ఆందోళన ఇంకా ఉధృతంగా రేపు 21వ తేదీ బైక్ ర్యాలీ ఉంది, 24, 25 స్ట్రైక్కి వెళ్తున్నాము. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి మాకు మీ యొక్క సహకారం, మీడియా సపోర్ట్ కూడా కావాలని మీ ఒక్కరికి వచ్చినందుకు ధన్యవాదాలు.